బిగ్ న్యూస్ చూస్తున్నాం. డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు జూనియర్ డాక్టర్లు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. పెంచిన స్టైఫండ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ జూడాలకు మద్దతుగా నిలబడ్డారు. నాన్ కోవిడ్ ఎలెక్టివ్స్ ఓపీ సేవలు నిలిపివేస్తూ విధులు బహిష్కరించనున్నారు జూడాలు. పెంచిన స్టైఫండ్తో సహా కోవిడ్ ఇన్సెంటివ్లు తక్షణం అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే నిరసన బాట పట్టిన జూడాలు ఈ 2 రోజుల్లో ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోతే ఎల్లుండి నుంచి నాన్ కోవిడ్తో పాటు కోవిడ్ అత్యవసర వైద్య సేవలు కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు. జూడాల బాటలో రేపటి నుంచి కోవిడ్ అత్యవసర సేవలను, ఐసీయూ సేవలు సహా అన్ని వైద్య సేవలను బహిష్కరించనున్నట్టుగా తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ప్రకటించింది. ఇక ఇప్పటికే డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 10న డిఎంఈకి సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు జూడాలు పరిష్కారం కోరుతున్న 4 డిమాండ్స్లో 15% ఇంక్రిమెంట్లకు జీవో విడుదల చేసింది ప్రభుత్వం. అయితే గత సంవత్సరం కోవిడ్ టైంలో హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తామన్న 10% ఇన్సెంటివ్ ఇప్పటికీ నెరవేరలేదని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ వర్కర్స్కి మెరుగైన కోవిడ్ సేవలు అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి వినియోగిస్తామని చెప్పిందని, కానీ అక్కడ బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రాష్ట్రంలో హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరూ కోవిడ్తో మరణించినా ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఇప్పటికీ 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినా ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక. లక్ష్మీదుర్గ, తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి జూనియర్ డాక్టర్స్ అంతా కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన డిఎంఈకి నోటీసులు ఇవ్వటము, సమ్మె నోటీసులు ఇవ్వటము, అట్లాగే వాళ్ళు పనిచేస్తున్న ఆయా సూపరింటెండెంట్లకు, డైరెక్టర్స్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీసు. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగాము అని చెప్పి కూడా జూనియర్ డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం గాంధీ మెడికల్ కాలేజ్లో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులు కావచ్చు, జూనియర్ డాక్టర్స్ కావచ్చు, హౌస్ సర్జన్స్ కావచ్చు, లేకపోతే పీజీ సీనియర్స్ కావచ్చు, ఎస్ఆర్స్ కావచ్చు, వీళ్ళంతా ఇప్పటికే సమ్మె బాట పట్టారు. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, మెయిన్గా మీ డిమాండ్స్లో 15% హైక్ ఏదైతే కోరారో అది ఇప్పటికే జీవో విడుదల అవ్వడం జరిగింది. మరోవైపు ఇన్సెంటివ్స్ అడుగుతున్నారు, ఎక్స్గ్రేషియా అడుగుతున్నారు, బెటర్ ట్రీట్మెంట్ అడుగుతున్నారు. వీటికి సంబంధించి గత కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది? నోటీస్ తర్వాత మిమ్మల్ని పిలిచి ఏమైనా చర్చలు కనుక జరిపారా? మనం చూసుకున్నట్టయితే అది 15% హైక్ అనేది చేసినామని చెప్పేసి తీపి కబురు అని చెప్పేసి చేస్తున్నారు, కానీ అది యాక్చువల్గా అది 2 సంవత్సరాలు డిలే చేసి ఇచ్చారు. అది కూడా వాళ్ళు ప్రకటించాల్సిందే ఇచ్చారు తప్ప వాళ్ళు ఏదో మాకు కొత్తగా చేసింది ఏం లేదండి. అదంతా పాతదే, అది యాజ్ యూజువల్ రన్ అవ్వాల్సింది. అది లేట్గా ఇచ్చి పెద్ద చేసినట్టు తీపి కబురు అని చెప్పేసి రిలీజ్ చేసుకున్నారు. కానీ ఆ విషయం పక్కన పెడితే ఇంకా మిగిలిన 3 డిమాండ్స్ గురించి మాకు ఏ రోజు కాల్ రాలేదు, ఏ రోజు చర్చలు జరుపుదామని ఏ రోజు మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు పిలవలేదు. అందుకోసం వెయిట్ చేసి 15 రోజులు వెయిట్ చేసి ముందే మేము ప్రొటెస్ట్ చేసి కూడా దాని తర్వాత సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఈరోజు ఇలా స్ట్రైక్కి కాల్ ఇవ్వాల్సి వచ్చింది. రైట్, ఇప్పటికీ గాంధీ హాస్పిటల్కి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు జూనియర్ డాక్టర్స్తో మాట్లాడడం కూడా జరిగింది. మీ సమస్యలు న్యాయమైనవి పరిష్కరిస్తాము అని కూడా హామీ ఇచ్చినట్టుగా మీ డాక్టర్సే చెప్తున్నారు. సో మళ్ళీ ఎందుకు సమ్మెకి వెళ్తున్నారు? కోవిడ్ టైంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో సమ్మెకి వెళ్తే కనుక చాలామంది రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా. సమ్మెకి వెళ్ళడం అనేది ఈరోజు ఒక్క రోజులో డిసైడ్ అని కాదండి. మేము 2 వీక్స్ ముందే వార్నింగ్ ఇచ్చినాం, అల్టిమేటం ప్రకటించినాం, 2 వీక్స్ ముందే చెప్పినాము. మీకు ఒక గవర్నమెంట్కి ఒక చిన్న డెసిషన్ తీసుకోవడానికి, లేకపోతే ఒక చిన్న చర్చ జరపడానికి ఒక 14 డేస్ కన్నా ఎక్కువ టైం పడుతుందా అని నేను అడుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే 2 వీక్స్ ముందు ఇది ఒక సమస్య అనేది, దాంట్లో 4 డిమాండ్స్లో ఒక్క పాయింట్ అనేది లైక్ లాస్ట్ ఇయర్ 1.5 year నుంచి నడుస్తుంది. దాన్ని ఇప్పుడు మీరు ఒక్క రోజులో చేసేది కాదు. 14 డేస్లో ఏ రోజు మమ్మల్ని చర్చలకు పిలుస్తాం, మీతో మాట్లాడతామని ఏ రోజు చెప్పలేదు. మొన్న గాంధీ పోయినప్పుడు కూడా కేసీఆర్ గారు పిలుద్దాం, మాట్లాడదాం, అందరం కూర్చొని చర్చల సమస్యలు, ఇప్పటిదాకా మాకు ఒకటి ఏం లేదు, మాకు అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, మేము మాట్లాడదామంటే మాకు ఒక ముచ్చట్లేదు, మాట లేదండి కేసీఆర్ గారి నుంచి. అందుకే మేము డిసైడ్ అయినాము స్ట్రైక్ చేసేదే. ఈ రోజు నుంచి ఎలెక్టివ్స్ అన్నీ బంద్ చేసినాము. ఒక 2 days ఆగి ఎమర్జెన్సీస్ కూడా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ 2 daysలో గవర్నమెంట్ దిగి రాకపోతే ఇంకా కొంచెం తీవ్రంగా అయ్యే ఛాన్స్ ఎంతైనా ఉంది. రైట్, ఇప్పటికే ఎలెక్టివ్స్ ఆపేస్తాము అని చెప్పి విధులు బహిష్కరిస్తున్నారు. సో ఎమర్జెన్సీస్ కనుక ఆపేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇప్పుడు నాన్ కోవిడ్ సేవలు ఆపేశారు, 2 రోజులు అయితే కోవిడ్ సేవలు కూడా ఆపేస్తామని చెప్తున్నారు. ఇబ్బంది అవుతుంది కదా పబ్లిక్కి. కోవిడ్ టైంలో పీజీలు అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు, ఎస్ఆర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. చూడండి, మేము స్టార్టింగ్ నుంచి పేషెంట్స్ కోసమే వర్క్ చేస్తున్నాం. 80% ఆఫ్ డాక్టర్స్ 50% శాలరీతోనే వర్క్ చేస్తున్నారు. మాకు ఇచ్చే స్టైఫండ్లో ట్యాక్సెస్ అవని చెప్పి 15% కట్ చేస్తున్నారు. మాకు వచ్చే దాంట్లో మేము బస్సులో వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఓన్ వెహికల్ పెట్టుకొని రావాలంటే మాకు డైలీ 400-500 ఛార్జ్ అవుతుంది. ఆల్మోస్ట్ 30,000-20,000కి వెళ్ళిపోద్ది. మాకు మిలిగేది లాస్ట్కి 10,000. ఇంటికి వెళ్ళలేము, బయట రూమ్ తీసుకుని ఉండాలి, రూమ్కి మళ్ళీ పే చేయాలి. మాకు లాస్ట్ మిలిగేది 5,000-10,000. 10,000లో మేము ఉండడానికి అది కష్టం అవుతుంది. మా కోసం ఆలోచించే గవర్నమెంట్ ఉంటే మేము ఇంకా మంచిగా పేషెంట్కి సర్వ్ చేస్తాం అంతే. రైట్, ఇప్పటికే మనం చూస్తున్నాము చాలా మంది డాక్టర్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్న పరిస్థితి. సో మనకు సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో నిమ్స్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది, మళ్ళీ మీరు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్కి సంబంధించి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నట్టు? యాక్చువల్గా ట్రీట్మెంట్ ఎక్కడైనా కోవిడ్ ట్రీట్మెంట్ ఎక్కడ చేసినా డాక్టర్సే అండి. గాంధీలో చేసిన డాక్టర్సే, ఉస్మానియాలో చేసిన డాక్టర్సే, నిమ్స్లో చేసిన డాక్టర్స్. ద మేజర్ థింగ్ ఈస్ వీఆర్ నాట్ గెటింగ్ బెడ్స్. మాకంటూ ఒక ప్రాపర్ సెక్యూర్డ్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఫ్యామిలీస్కి బెడ్స్ అడుగుతున్నాం. మేము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మా ఫ్యామిలీస్ని మేమే కదా క్యారీ చేస్తుంది ఇన్ఫెక్షన్ ఇంటికి. మా వల్లనే కదా ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. మేము గాడ్కి తిరిగి తెచ్చుకుంటున్నామా పాజిటివ్? మేము పేషెంట్లను చూసినప్పుడే కదా మేము ఇన్ఫెక్ట్ అవుతుంది. వాళ్ళ నుంచే కదా మాకు ట్రాన్స్మిషన్ వస్తుంది ఇన్ఫెక్షన్. మేము ఇంత ఎక్స్పోజ్ అయ్యి మా ఫ్యామిలీని ఎక్స్పోజ్ చేసినప్పుడు మాకు కనీసం వస్తువులు, కనీసం బెడ్స్ అరేంజ్ చేయమనడం తప్ప అండి. మాకు ఇంతవరకు గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్లో అరేంజ్ చేసింది, మేము దానికి స్వాగతిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్లో నిమ్స్లో ఇచ్చింది, సేమ్ అదే కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రాగా అడుగుతుంది ఏం లేదు. ఇప్పుడు నిమ్స్లో ఎట్లా ఉందనంటే పరిస్థితి, ఎవరు పోయినా కూడా ఈవెన్ మెడికల్ ఆఫీసర్స్, మన పీజీ డాక్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పోయినప్పుడు అడ్మిషన్ కోసం మనం రికమెండేషన్స్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఒక పేషెంట్ సాచురేషన్ 75-80%లో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి అని వెళ్తామనండి? మన సార్, డిఎంఈ సార్ నుంచి కూడా దీని మీద ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మేము పోయిన ప్రతిసారి చేపిస్తామని అంటున్నారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు, ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు, ఒక్క పేషెంట్ డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళి అడగలేడు కదా. ఒక్క డాక్టర్ వెళ్ళి డిఎంఈ సార్ని అడగలేడు కదా నిమ్స్లో మాకు బెడ్ కావాలని చెప్పేసి. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయమని అడుగుతున్నామండి. సో చూస్తున్నాం కదా లక్ష్మీదుర్గ, ఇక్కడ జూనియర్ డాక్టర్స్ తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన అయితే విరమించేది లేదని చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ప్రధానమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు 10% ఇన్సెంటివ్ కావచ్చు, గత వేవ్లోనే చెప్పారు, ఇప్పటివరకు ఇన్సెంటివ్ అతిగతి లేదు అని చెప్తున్నారు. మరోవైపు వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో ఇప్పటివరకు ఎట్లాంటి హామీ రాలేదు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 మందికి పైగా డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ చనిపోవడం జరిగింది. ఎక్స్గ్రేషియా విషయంలో మాట అటుంచితే, ఇటు ట్రీట్మెంట్ విషయంలోనే డాక్టర్లుగా ఉన్న తమకు, హెల్త్ వర్కర్లుగా ఉన్న తమకు న్యాయం జరగట్లేదు అని ప్రధానమైన డిమాండ్స్ని వీళ్ళు రేజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో కనుక ప్రభుత్వం దిగిరాకపోతే ఎమర్జెన్సీస్ కూడా నిలిపివేస్తూ, కోవిడ్ సేవల్ని కూడా నిలిపివేస్తూ తాము ఆందోళన బాట పట్టబోతున్నామని జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. ఓకే రాధిక.